బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ పెద్దపల్లి అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ను ఆ పార్టీ అధిష్టానం దాదాపు ఖరారు చేసింది. ఇక చేవెళ్లలో రంజిత్ రెడ్డి పోటీ నుంచి తప్పుకుంటే కార్తిక్ రెడ్డి గాని లేదా కాసాని వీరేష్ ను ప్రకటించే ఛాన్స్ ఉంది. వరంగల్లో కడియం కావ్య, ఆరూరి రమేష్ మధ్య పోటీ నెలకొంది. అలాగే మెదక్లో ఒంటరు ప్రతాప్ రెడ్డి, కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, గాలి అనిల్ కుమార్లను పరిశీలిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలోకి వెళ్లడంతో సరికొత్త వ్యూహంలో గులాబీ పార్టీ ఉంది. మరోవైపు జహీరాబాద్ లో మాజీ స్పీకర్ పోచారం తనయుడు భాస్కర్ రెడ్డి మరో పేరు హైకమాండ్ పరిశీలనలో ఉన్నాయి. మరోవైపు పలువురు నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్న నేపథ్యంలో అలర్ట్ అయిన పార్టీ త్వరలోనే మొత్తం అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఇక అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తుంది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత పక్క పార్టీలోకి వెళ్తే ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని భావిస్తుండటంతో వారి ఎంపిక కీలకంగా మారింది. ఇక తెలంగాణ భవన్ లో పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన నేతలతో భేటీ అయిన గులాబీ బాస్ రాబోయే ఎన్నికలు పార్టీ బలోపేతంతో పాటు ఈ నెల 10న కరీంనగర్ పార్లమెంటు పరిధిలో నిర్వహించనున్న సమావేశంపై చర్చిస్తున్నారు. అంతకు ముందు తెలంగాణ భవన్ కు చేరుకున్న అధినేత కేసీఆర్ కు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. పార్లమెంటరీ సమావేశానికి ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్, గంగుల కమలాకర్, ఎంపీ సంతోష్ కుమార్, లోక్సభ పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కీలక నేతలు హాజరయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు రామ్. శాలిని, తెలంగాణ భవన్లో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశం ముగిసింది. తర్వాత పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో పార్టీ అధినేత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ పాల్గొన్నారు. లోక్సభ పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే వాస్తవానికి ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి, తర్వాత పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా వినోద్ కుమార్ కొప్పులేశ్వర్ను ఖరారు చేసి అధికారికంగా ప్రకటించాలనుకున్నప్పటికీ ఈరోజు అష్టమి రోజు ఉండడంతో రేపు నవమి రోజున ఈ రెండు పేర్లను కూడా పార్టీ అధినేత అధికారికంగా ప్రకటిస్తారు. మరోవైపు ఈరోజు 10వ తేదీన కరీంనగర్ జిల్లాలో తలపెట్టిన భారీ బహిరంగ సభను 12వ తేదీకి మార్చారు. 10వ తేదీన అమావాస్య ఉన్న నేపథ్యంలో దాన్ని మంగళవారం 12వ తేదీకి ఈ సభను నిర్వహించాలని చెప్పి భావించారు. అయితే మరోవైపు కరీంనగర్ మొత్తం బీఆర్ఎస్ పార్టీలో కొంచెం లోక్సభ అభ్యర్థుల ప్రకటన, తర్వాత లోక్సభకు పోటీ చేసేందుకు వస్తున్న వారి నేతల ఇబ్బంది కూడా తలనొప్పిగా మారింది. చాలా మంది నేతలు పోటీకి నిరాకరిస్తున్నారు. కొన్ని చోట్ల చాలా క్లియర్ కట్గా ఉన్నప్పటికీ వాళ్ళు కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారేందనే అనుమానం కూడా బీఆర్ఎస్లో నెలకొంది. ఇప్పటికే 3 ఎంపీలు, నాగర్ కర్నూలు ఎంపీ రాములు, తర్వాత పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్, తర్వాత జైరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, వీళ్ళు ముగ్గురు కూడా కాంగ్రెస్ బీజేపీలో చేరడం, బీజేపీలో చేరిన ఇద్దరికి మళ్ళీ బీజేపీ అధిష్టానం టికెట్ ఇవ్వడం వంటి పరిణామాలు చూస్తాము. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా త్వరలో టికెట్ ప్రకటించే అవకాశం ఉంది. వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి చెవేల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో అక్కడ ఎప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీకి నిరాకరించడంతో ఈరోజు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, తర్వాత పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కేటీఆర్ పిలిపించి పోటీకి ఆసక్తిగా ఉన్నారని చెప్పి అడగడంతో వాళ్ళు నిరాకరించారు. దీంతో కొత్త చెవేల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ముదిరాజు వర్గానికి చెందిన, ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర ముదిరాజు తనయుడు కాసాని వీరేష్ పేరును పరిశీలిస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి, ప్రస్తుత మహేశ్వరం ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇందారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి పేరును కూడా పరిశీలిస్తున్నారు. ఎక్కువ శాతం కాసాని వీరేష్కే, ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి కాసాని వీరేష్కి ఎక్కువ శాతం అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక మల్కాజ్గిరిలో ప్రస్తుత మంత్రి, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి పేరును సీరియస్గా పరిశీలిస్తున్నప్పటికీ అక్కడ కూడా అతను పార్టీలో ఉంటాడా లేదని కూడా అనుమానం నెలకొంది. దాంతోపాటు మెదక్ అయితే సొంత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత మెదక్ జిల్లా, మెదక్ ఎంపీ పార్లమెంటు పరిధిలో దాదాపు ఎక్కువ సీట్లు, అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నప్పటికీ కూడా అక్కడ కూడా పోటీకి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతానికి మాత్రం మెదక్లో
కంటా తిరుపతి రెడ్డితో పాటు వంటేరు ప్రతాప్ రెడ్డి, గాలి అనిల్ కుమార్ కూడా ప్రయత్నిస్తున్నారు. జహీరాబాద్లో ప్రస్తుత బీజేపీ ఎంపీ, బీఆర్ఎస్ ఎంపీ, సిట్టింగ్ ఎంపీ బీజేపీలోకి చేరి మళ్ళీ టికెట్ తెచ్చుకున్నాడు. దాంతో అక్కడ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు, తర్వాత భాస్కర్ రెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి, తర్వాత ఇంకొక పేరు కూడా ఆలోచిస్తున్నారు. ఈ విధంగా అటు సికింద్రాబాద్ కానీ, హైదరాబాద్ కానీ, ఇంకా ఇతర పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు కొంతమంది అయిష్టంగా ఉన్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో ఈరోజు అటు ముఖ్యంగా జహీరాబాదు, మెదక్, చెవేల ఈ 3 నియోజకవర్గాల పైన మాత్రం చాలా సీరియస్గా దృష్టి సారించింది. చెవేలలో మాత్రం ప్రస్తుతం ఎంపీ రంజిత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారా, కాంగ్రెస్లోకి వెళ్తారన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. అతనికి ఎందుకంటే ప్రస్తుతం చెవేల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోయే సునీతా మహేందర్ రెడ్డి, తన భర్త మహేందర్ రెడ్డి ఇద్దరు కూడా దగ్గర స్నేహితులు. అదేవిధంగా మల్కాజ్గిరి నుంచి బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ ఇద్దరు కూడా వ్యాపార సంబంధాలు సన్నిహితంగా ఉంటారు. కాబట్టి ఇద్దరితో సత్సంబంధాల నేపథ్యంలోనే ఆయన పోటీకి దూరంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి పార్లమెంట్ అభ్యర్థుల ప్రక్రియ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక తలనొప్పిగా మారింది అనుకోవాలి. ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి ప్రకటిస్తే, నోటిఫికేషన్ లోపే ప్రకటిస్తే తిరిగి మళ్ళీ వాళ్ళు పక్క పార్టీల వైపు చూస్తారా అనే భయం కూడా బీఆర్ఎస్ పార్టీకి తగులుతుంది. ఈ పరిస్థితుల్లోనే ఈరోజు పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశాలు నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగి సమావేశాలు నడిపిస్తూ ఉన్నారు. ఇవాళ కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశాలు, రేపు మహబూబాబాద్, ఖమ్మం ఈ 2 పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశాలు రేపు నిర్వహిస్తున్నారు. కాబట్టి రేపు ఇవాళ ప్రకటించాలనుకున్న కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పులేశ్వరు పేర్లను రేపు పార్టీ అధినేత అధికారికంగా ప్రకటిస్తారని చెప్పి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు ప్రభుత్వాన్ని వైఖరి నిరసనగా భారీ బహిరంగ సభ నిర్వహించి నెల 12వ తేదీన కరీంనగర్ జిల్లా SRR గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీరును ఎండగడతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ప్రతి ఎన్నికలకు ముందు కానీ ప్రతి సందర్భంలో కూడా కరీంనగర్ ఆ కాలేజీ గ్రౌండ్ నుంచే సభలకు సమావేశాలకు ప్రారంభించి ఆ తర్వాత ఎన్నికల శంకరావానికి కేసీఆర్ శంకరావాన్ని పూరించే అవకాశం ఉంది. రామ్, ఇక్కడ చూస్తే గనుక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విషయానికి వచ్చేసరికి విడతలుగా ప్రకటించే అవకాశం ఉందంటారా? సో మొత్తంగా ఈ రోజు కానీ రేపు కానీ ఎంతమంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది? ఒకవైపు బీజేపీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించే విషయంలో దూకుడుగా ఉన్నాయి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అయితే కొంచెం స్లో అయిందని అనుకోవచ్చా? అంటే ఎందుకు శాలిని ఒకసారి మనం ఆలోచిస్తే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుతానికి రేపు కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులను మాత్రమే పార్టీ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రకటిస్తారు. రేపు మళ్ళీ మహబూబాబాద్ పార్లమెంటు, తర్వాత ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటికే 2 సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు అక్కడ. మాలోత్ కవిత సిట్టింగ్ ఎంపీ, తర్వాత ఖమ్మం ఎంపీ రామ నాగేశ్వరరావు కూడా సిట్టింగ్ ఎంపీ. వాళ్ళ పేరు కూడా ఎన్నికల నోటిఫికేషన్ ముందే ప్రకటిస్తారా, లేదు ఇంకేమన్నా వేరే రిపోర్ట్లు ఉంటే వాళ్ళు ఆపుతారా అనేది మాత్రం కొంత చర్చనీయాంశమైంది. వాళ్ళు మాత్రం టీఆర్ఎస్ ప్రకటిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తూ ఉంది. కానీ మిగతా చేవేల కానీ, మెదక్ కానీ, జహీరాబాద్ కానీ ఇట్లాంటి కొన్ని నియోజకవర్గాలు చాలా అతి క్లిష్టమైన పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాబట్టి అభ్యర్థుల వేటలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కనబడతా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఫైనల్ చేసే విషయంలో మాత్రం కొంత ఆచితూచి వ్యవహరిస్తుందని చెప్పి అనుకోవాలి. రామ్, అదేవిధంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల నుంచి చూస్తే గనక కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీని ఎదుర్కోవడానికి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అయితే ఇండియా కూటమితో గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి వచ్చే లోక్సభ ఎన్నికలు అయితే అగ్ని పరీక్షగా మారనున్నాయి అనుకోవచ్చా? అంటే కరెక్ట్ శాలిని, ఎందుకంటే ఈ ఎన్నికలు మొత్తం కూడా జాతీయ పార్టీలైన బీజేపీ ఒకవైపు బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా, ఈ 2 కూటముల మధ్య ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 3వసారి ప్రధాని కావడం కోసం, హ్యాట్రిక్ సాధించడం కోసం నరేంద్ర మోడీ బీజేపీ అధిష్టానం కృషి చేస్తూ ఉంది. కానీ ఈ 10 ఏళ్ల పాలనలో కూడా దేశం అధోగతి పాలైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమిలో ఉన్న చాలా పార్టీలు ఇప్పటికే బయటికి వెళ్ళిపోయాయి. కొన్ని పార్టీలు ఎన్డీఏ చెంతన చేరాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ బీజేపీల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉంటుంది అనుకున్నప్పటికీ బీఆర్ఎస్ మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటుందని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే ఆ తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేవలం 39 అసెంబ్లీ స్థానాలతో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లోపే కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు కానీ బీజేపీ వైపు కూడా వెళ్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం వస్తూ ఉంది. దాదాపు 10-15 మంది ఎమ్మెల్యేలు త్వరలో పార్టీ మారేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ చేస్తారు. ఎందుకంటే
ఎందుకంటే ఇటు వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్, అటు మన మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్తో పాటు హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ అందరూ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మేయర్ రామ్మోహన్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. అందరూ పోతున్నా కూడా పార్టీ ఉలుకులేదు పలకలేదు, ఎవరిని పిలిచి మాట్లాడడం కానీ సంప్రదింపులు కానీ ఎలాంటివి కూడా చేయట్లేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా త్వరలో పార్టీ మారేందుకు కూడా రంగం సిద్ధం చేసుకొని తెలుస్తూ ఉంది. వాళ్ళు ఏ విధంగా ఉపయోగిస్తుంది, వాళ్ళందరినీ ఏ విధంగా సమాయత్తం చేసుకొని సన్నద్ధం చేసుకొని ఉంటుందని మాత్రం మనం వేచి చూడాలి. ఈ పరిస్థితుల్లో కొంచెం పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్కు పెద్ద సవాల్ అని చెప్పి అనుకోవాలి. శాలిని రామ్, అదేవిధంగా కొన్ని రోజుల క్రితం అయితే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది అనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే దీనిని బీజేపీ పార్టీ అయితే కొట్టివేసింది. బీఆర్ఎస్ తోని ఏ విధంగా కూడా పొత్తు పెట్టుకున్నది లేదు అని. ఒకవైపు కేసీఆర్ కూడా ఢిల్లీకి వెళ్ళేసి వచ్చారు. ఇప్పుడు తాజా పరిస్థితులు పొత్తుపై ఏమైనా వార్తలు ఉన్నాయా? తాజా అప్డేట్స్ ఎక్కడ కూడా పొత్తులపై మాత్రం కేవలం మీడియాలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే తప్ప ఏ నేతలు మాట్లాడినా బీఆర్ఎస్లో ఎవరు మాట్లాడినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పొత్తు ఉండదు. ఖచ్చితంగా ఒంటరిగానే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో యుద్ధానికి పోతుంది. గెలిచినా ఓడినా యుద్ధం మాత్రం చేస్తాము. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. మంచి వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధిస్తామని చెప్పి బీఆర్ఎస్ చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసినట్టే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు లేదు. మరోవైపు బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో కూడా పొత్తు పెట్టుకోబోమని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం పెద్ద ఎత్తున ఆరోపిస్తుంది. లోపాయగారి ఒప్పందంతో బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచేందుకే బీఆర్ఎస్ ఈ రోజు ప్రయత్నం చేస్తుందని చెప్తా ఉంది. కాబట్టి అలాంటి వ్యాఖ్యలు మాత్రం తీవ్రంగా వీళ్ళు ఖండిస్తున్నారు, తిప్పికొడుతున్నారు. థ్యాంక్ యూ రామ్. మరిన్ని వార్తా విశేషాలకు వెళ్ళే